హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడైతే నాకు ఈరోజు 2 ఇంటర్వ్యూస్ ఉంటే నేను 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోయి కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం పైకి వచ్చానమాట. టైం 4:30 అవుతుంది. ఈలోగా మా సిస్టర్ కాల్ చేశారు. ఇక్కడ అహ్మదాబాద్ నుంచి కెనడా వెళ్ళాల్సిన ఫ్లైట్ ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి సో దాని గురించి కాసేపు మాట్లాడాం. తర్వాత ఇంకా మేము డీమార్ట్కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. నా ఫ్రెండ్కి ఈరోజు వీక్ ఆఫ్, సో తను శాలరీ వచ్చింది అండ్ సో కొంచెం షాపింగ్కి వెళ్దామంది. సర్లే అని చెప్పి కొన్ని నెసెసరీ థింగ్స్ కోసం డీమార్ట్కి వెళ్తున్నాం. ఇక్కడైతే తను 2 క్లచెస్ తీసుకుందనమాట. సో మేము ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. కాడిగూడి ట్రీ పార్క్ నుంచి మెట్రో నుంచి హుడీ వరకు, వైట్ ఫీల్డ్ హుడీ వరకు వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇంకా మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట ఫ్లైట్ గురించి అలా ఇలా. సో మేము మెట్రో వచ్చేసాం అనమాట. సో మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. జాబ్ ఏంటి, ఎట్లా ఉంది సిచ్యువేషన్, అంతా ఓకేనా కదా ఏంటి, ముందు జాబ్స్ ఏంటి, అట్లా మొత్తం మాట్లాడుకుంటూ ఇంకా వెళ్ళిపోయి కూర్చునేసాం. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకైతే ఇవి చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం నేను ఒకసారి హుడీ డీమార్ట్కి వెళ్ళాను అనమాట. బట్ నేను నైట్ టైం వెళ్ళడం వల్ల అంతగా నేను మంచిగా వ్యూ ఎంజాయ్ చేయలేదు. ఇక్కడైతే నాకు ఈ వ్యూ బాగా నచ్చింది. ఇంకా క్యాప్చర్ చేయాలనుకున్నాను. బట్ ఇంకో స్టాప్ దగ్గర అందరూ ఎక్కేసరికి నా పక్కన మెన్ వచ్చి కూర్చున్నారు. సో నేను ఇంక కంఫర్టబుల్గా అంతా ఫుల్ అయిపోయేసరికి తీయలేకపోయాను అనమాట. ఇక్కడైతే మేము సోడా తాగుతున్నాం. ఇక్కడ చాలా బాగుంటుంది అని నా ఫ్రెండ్ చెప్తే సరే అని తాగుతున్నాం అనమాట డీమార్ట్ ముందర. ఇంక సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతున్నాం. మేమైతే ఫ్యూ థింగ్స్ బడ్జెట్ పెట్టుకొని వచ్చామన్నమాట, ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పి. ఇక్కడ లోపలికి వచ్చాక కూడా తను క్లచెసే చూస్తుంది. తనకి బాగా నచ్చినట్టుంది. ఇందాక 3 తీసుకుంది. మళ్ళీ ఇక్కడ డిమార్ట్లో కూడా క్లచెసే చూస్తుంది అనమాట. తన లిస్ట్లో అంబ్రుల్లా కూడా ఉందన్నమాట. బట్ ఇక్కడ తీసుకుందామని చూసింది కానీ అవి చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇంకా సర్లే అని చెప్పి సైడ్ క్లచెస్ ఉంటే అక్కడ కూడా క్లచెస్ హెయిర్వి చూస్తుంది అనమాట. నాకైతే పెద్ద పెద్ద క్లచెసే అవసరం అవుతాయి, చిన్నవి నాకు అసలు నా హెయిర్కి అసలు సెట్ కావు. సో నేనేం తీసుకోలేదు, జస్ట్ చూస్తున్నాను అనమాట. అండ్ తనైతే మొత్తం బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అవంతా చూస్తుంది ఇక్కడ తీసుకుందామా లేదా అని. సర్లే అని చెప్పి కాసేపు చూసేసి తర్వాత నెక్స్ట్ మేము ఇక్కడ క్లాత్ సెషన్కి వచ్చేసాం. క్లాత్స్ అవంతా కలెక్షన్ అవంతా బాగున్నాయి కానీ టూ మచ్ కాస్ట్ అనో లేకపోతే క్లాత్ బాగుంటే టూ మచ్ కాస్ట్ ఉంది, టూ మచ్ కాస్ట్ అనుకుంటే ఇంకా క్లాత్ సరిగ్గా లేదు. ఊరికే ఎందుకు అమౌంట్ వేస్ట్ చేయడం అని చెప్పి మేము ఇంకా తీసుకోలేదు. కలెక్షన్ కూడా బాగానే అనిపించింది మాకు ఇక్కడ, కానీ మేమైతే ఏం తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్కి ఈ టాప్ బాగా నచ్చింది, చూసింది సైజ్ కోసమని. బట్ సైజ్ కూడా తనకి సరిపోయేది లేదనమాట. సో అక్కడ పెట్టేసింది. ఇంకొంచెం అక్కడ పక్కకు వచ్చేసరికి ఇక్కడ చూస్తే మళ్ళీ క్లచెస్ కనిపించాయి. నా ఫ్రెండ్ ఆ బ్యాండ్స్ క్లచెస్ మళ్ళీ తీసుకోవడానికి అని అక్కడ చూస్తుంది. అండ్ తర్వాత మేము ఈ నైట్ వేర్ యూజ్ అవుతుందని చెప్పి ఇది చూస్తున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి సేమ్దే తీసుకున్నాం మొత్తం సెర్చ్ చేసి. ఇది కొంచెం క్లాత్ పర్లేదు అనిపించింది. 199 రూపీస్ ఉందన్నమాట. సో అందుకని ఒకటి తీసుకున్నాం. బాగుంటే తర్వాత తీసుకుందాం, ఇప్పుడైతే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాం అనమాట ఇద్దరం ఒక్కొక్కటి. అండ్ ఇక్కడ టాప్స్కి వచ్చేసాం అనమాట. నా ఫ్రెండ్కి ఈ టాప్ బాగా నచ్చింది బట్ పింక్లో, కానీ అవి అన్నీ XXL, XXL, M అలా ఉన్నాయన్నమాట. L అలా, S లేదు. సో మొత్తం అక్కడ ఉన్న టాప్స్ అన్నీ తీసి అలా చేసేసింది అనమాట. ఏంటి ఇంత పెద్ద డీమార్ట్లో ఒక సైజు కూడా లేదా అని చెప్పి. అండ్ మా సైడ్ కూడా ఎవరో 2-3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అసలు సైజెస్ దొరకట్లేదు ఏంటి అనేసి వాళ్ళు కూడా చాలా ఫీల్ అయినట్టున్నారు. సో ఇంకా వేస్ట్, వెళ్ళిపోదాం పదా, ఇక్కడ ఏం బాగాలేవు అంటుంది నా ఫ్రెండ్. అలా ఇంక మొత్తం చూసి వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే ఆ 2 టాప్స్ బాగా నచ్చాయి బట్ నేను తీసుకోలేదు. ఇక్కడైతే లేడీస్ కుర్తీస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్ అనిపించింది, సో తీసుకోలేదు. తనకైతే అంబ్రుల్లా కావాలంది కానీ నేనైతే ఇక్కడ జస్ట్ ఫన్ చేస్తున్నాను అనమాట. తీసుకో ఏం కావాలి అని చెప్పి ఫన్గా. అండ్ ఇక్కడ మేము బ్యాగ్స్ పౌచెస్ అవి చూస్తున్నాం అనమాట. జస్ట్ ఏంటి ఎలా ఉన్నాయని చెప్పి జస్ట్ చూసి వెళ్ళిపోయాం అంతే, తీసుకోలేదు. నాకు ఇలాంటి పూజ సామాన్ అంటే చాలా ఇష్టం. ఇది పూజ కాదు, మామూలు ప్లేట్స్ అండ్ పూజ సామాన్ కింద ఉందన్నమాట. నాకు ఇలాంటివి తీసుకోవడం అంటే చాలా ఇష్టం బట్ ఇప్పుడే టైం కాదు అని చెప్పి నేను తీసుకోలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట. నాకు ఇలాంటి పూజ అంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేశారు ఇన్ నుంచి. సో తను చూపిస్తుంది ఏమైనా కావాలా ఏంటి అని అడుగుతుంది అనమాట. నేనైతే ఈ డీమార్ట్ 20 రూపీస్ కప్స్ నేను MBA డిగ్రీలో ఉన్నప్పుడు 19 రూపీస్ అనమాట ఈచ్ కప్. ఆ చిన్నవి అవి తీసుకెళ్ళి రోజు ఒకటి ఇంట్లో పెట్టేదాన్ని వెళ్ళినప్పుడల్లా. అండ్ ఇక్కడైతే నేను బాటిల్స్ చూస్తున్నాను అనమాట. నేనైతే నా లిస్ట్లో బాటిల్ కూడా ఉంది. నేను ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయడం స్టాప్ చేసి ఇలా గ్లాస్వి యూజ్ చేయాలనుకున్నాను. ఇక్కడైతే చూస్తున్నాను ప్రైజ్, లీటర్ అవంతా ఏంటి అని చెక్ చేసుకొని ఫైనల్గా
నార్మల్ చిన్నది 29 రూపీస్ బాటిల్స్ లైక్ హాఫ్ లీటర్ ఉందన్నమాట 29 రూపీస్ది. సో ఇదే బెటర్ అని ఇది తీసుకున్నాను. ఇవి కూడా చూసాను కానీ ఇంత పెద్దవి నేను మెయింటైన్ చేయలేదేమో అనిపించింది. ఒకవేళ పడిపోయినా కింద పగిలిపోయినా లైక్ బ్రేక్ అయిపోయినా 150 రూపీస్ అని బాధ ఉండదులే అని చెప్పి నేను ఇంకా లైక్ 29 రూపీస్ బాటిల్స్ తీసేసుకున్నాను అనమాట. అంతసేపు ఆలోచించి చాలాసేపు ఆలోచించాను. అక్కడే ఒక 10 మినిట్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి అలా ఆలోచించి ఫైనల్గా 29 రూపీస్ బాటిల్స్ ఒక 2 తీసుకున్నాను అనమాట ఇవి. అండ్ మళ్ళీ పక్కకి వెళ్తే అక్కడ అమ్రుల్లా ఉన్నాయన్నమాట. లైక్ విశాల్ మార్ట్ అక్కడ మేము చూసినప్పుడు మాకు ఆ రోజు కలెక్షన్ అక్కడ లేవన్నమాట. సో అందుకని మేము ఇక్కడ డీమార్ట్కి వచ్చి తీసుకున్నాము. ఈ బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో ఎవరికి తెలియదు కదా. ఈవెన్ వెదర్ కూడా కరెక్ట్గా చెప్పదనిపిస్తుంది నాకు ఈ బెంగళూరు గురించి. సో అందుకని నేను రైన్ కోట్స్ తీసుకో బెటర్ అని చెప్తున్నాను. సో తనైతే లేదు ఇది ఈ లైక్ అంబ్రెల్లాస్ చూద్దామంది. సరే అని చూస్తున్నాం కానీ ఇక్కడ టూ మచ్ కాస్ట్ లైక్ 400 450 అలా ఉన్నాయి. సో తనకి వద్దనిపించింది అనమాట. 350 అలా ఉన్నాయి, టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది వద్దులే అంది తను. ఇంకా మేము అన్నీ చూస్తున్నాం అనమాట. ఇలా ఈ బెంగళూరులో లైక్ ఎండ లైక్ సమ్మర్లోనే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు. ఇంకా వచ్చేదే వర్షాకాలం కాబట్టి తను కొంచెం తీసుకుంటుంది అనమాట. ముందే ఆఫీస్ కూడా వెళ్తుంది కాబట్టి. ఇక్కడైతే నాకు ఈ డీమార్ట్లో నాకు ఇష్టమైన చాలా ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్పేసే అనమాట. లైక్ అక్కడ నా చిన్నప్పుడు చిన్న చిన్న బాక్సెస్ వచ్చేవి. ఇప్పుడైతే చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. ఇదైతే వాళ్ళ అక్క కొడుక్కి తీసుకున్నారనమాట తిరుపతి డీమార్ట్లో. సో అది చూపిస్తుంది బాగానే ఉంది అని చెప్పి. సో ఇక్కడైతే నాకు ఇవి చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం అనమాట. నేనైతే ఇవి చూస్తున్నాను అన్నీ. నేను నియర్లీ ఒక 7 to 8 years నుంచి పీజీలోనే ఉంటున్నాను అనమాట. డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి సమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఈ స్కెచెస్ పెన్స్ ఇవంతా తీసుకెళ్ళి సర్దుతూ ఉంటాను అనమాట నా ప్లేస్లో. నాకు ఎందుకో ఇవంటే చాలా ఇష్టం. నేను ఆర్ట్స్ కూడా వేస్తూ ఉంటాను అండ్ వాటి కోసం అని తీసుకుంటాను. బట్ ఎప్పుడు అంతగా యూజ్ చేయను. అండ్ ఇక్కడ పెన్స్ ఇవంతా కూడా చూస్తున్నాను అనమాట. నేనైతే ఫ్యూ థింగ్స్ కోసం అనేసి వెళ్ళాను అనమాట తనతో పాటు. బట్ ఇవన్నీ నాకు చూడగానే తీసుకోవాలనిపించింది. బట్ బడ్జెట్ నేను అంత అనుకోలేదు కాబట్టి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. జస్ట్ చూసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడైతే నా ఫ్రెండ్ ఇది చూపిస్తుంది, చాలా బాగుంది చూడు ఎంత బాగుందో అని చెప్పి. అండ్ ఇక్కడైతే తను ఇంకా సీజర్ అవి కొంచెం చూస్తుందన్నమాట. ఏమన్నా తీసుకునేటికంటే తీసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇవి చూస్తున్నాను. కొంచెం అవంతా ఉన్నాయి కదా లైక్ ఇవైతే కొంచెం ఫెవికాల్ అవంతా మనం ఫ్యాబ్రిక్ రిలేటెడ్ థింగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. 40 రూపీస్ అనుకుంటా ఈ బాటిల్. అండ్ ఇక్కడ నేను 11 సెట్ ఆఫ్ పెన్స్ అలా ఉన్నాయి, 139 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. నాకు ఇవంటే చాలా ఇష్టం. లైక్ నేను అనుకున్నాను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చేయాలనేసి. లైక్ ఒక ఛానలే దానికి డెడికేట్ చేసేసి మొత్తం అవి తీసుకొని రావడం, ప్యాకింగ్, షాపింగ్ అండ్ అంతా సెట్ చేసుకుని ఇవే చూపించాలనిపిస్తుంది నాకు. లైఫ్ అంతా అవే చేసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. బట్ అలా చేయలేం కదా. సో సర్లే అని చెప్పి జస్ట్ ఇలా చూసి క్యాప్చర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను అనమాట. నేనైతే ఎవరిని పట్టించుకోలేదు, వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది ఈ పెన్సిల్స్ ఇవంతా. బట్ నేను తీసుకోలేదు. నా దగ్గర అయితే ఈ ఫెవికాల్ అక్రాలిక్ కలర్స్ నాతో ఒక బాక్స్ ఉంది అండ్ వాటర్ కలర్స్ కూడా నాతో ఒక బాక్స్ ఉందన్నమాట. లైక్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ 2 నాతో ఉన్నాయి. నేను ఆల్రెడీ తీసుకున్నాను. బట్ మళ్ళీ ఇక్కడ చూసాక నాకు తీసుకోవాలనిపించింది. కొంచెం అమౌంట్ వేస్ట్ చేయడం స్టాప్ చేసిరాని అని నాకు నేను చెప్పుకుంటూ ఇంకా పక్కకి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడైతే మేము అన్నీ చూస్తున్నాం. తను ఏదో ఆయిల్ కావాలని చూస్తుందన్నమాట. నేనైతే ప్రైస్ అవి చూస్తున్నాను. ఇక్కడైతే నేను ఆన్లైన్లో తీసుకున్నప్పుడు 208 రూపీస్ ఉంది కండిషనర్ అమెజాన్ అలా. బట్ ఇక్కడ డైరెక్ట్గా షాప్స్లోకి వెళ్ళి చూస్తే లైక్ 299 రూపీస్ ఉంది. ఎందుకంత కాస్ట్ డిఫరెన్స్ నాకు తెలియలేదు. అండ్ అయితే ఇక్కడ మెడిమిక్స్ సోప్ తీసుకుందామని చూసాను కానీ లైక్ ఇక్కడ కూడా దొరుకుతుంది కదా పక్కనే షాప్లో, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని రావడం ఎందుకు అనిపించింది. సర్లే ఇంక వద్దులే అని చెప్పి మళ్ళీ నా మనసు మార్చుకొని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చిన మెయిన్ పర్పస్ లైక్ అమ్రుల్లా అండ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో తను చూస్తుంది అవి ఎంత కాస్ట్ ఏంటి అని మొత్తం కొంచెం అటు ఇటు డిఫరెన్స్ చూసి అమౌంట్స్ అవంతా ఎక్స్పైరీ డేట్స్ అవంతా చూసి ఫైనల్గా ఒక ప్యాకెట్ అయితే తీసుకుంది. అండ్ ఇక్కడ మేము మామూలుగా మా పీస్లో మేమే సమ్ టైమ్స్ కుక్ చేసుకుంటూ ఉంటాం ఈవినింగ్ టైమ్స్ అలా. సో తను ఆయిల్ ఎంత ఉంది ఏంటి అక్కడ ఇక్కడ రేట్స్ ఏంటని చూసుకుంటున్నాం అనమాట.
ఇక్కడైతే నాకు ఆ బూందీ లడ్డు బాగా నచ్చింది, కానీ లైక్ మోతీచూర్ లడ్డు తీసుకోలేదు ఎందుకో. బయట ఫుడ్ ఆ స్వీట్స్ అవంతా కొంచెం అవాయిడ్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ నాకు రోస్టెడ్ ఆల్మండ్ కూడా చాలా ఇష్టం, బట్ ఇది కూడా నేను సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోతున్నాను అనమాట. అసలు తినకూడదు, ఇంకా వద్దు అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా అని చెప్పి. అండ్ మేము ఫైనల్గా ఇంకా బిల్ వేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. చూస్తే టైం 7:10-20 అలా ఏమో అయిపోయిందనమాట. ఇంక మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మెట్రోలో. మళ్ళీ ఇంక మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. అహ్మదాబాద్ నుంచి కెనడాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ ఉంది కదా, అది యాక్సిడెంట్ అవ్వడం అలా కొంచెం మా సిస్టర్ కూడా ఈవినింగ్ కాల్ చేశారు, దాని గురించి మాట్లాడారు నాతో. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు, లైఫ్ ఏంటో అసలు అన్ప్రెడిక్టబుల్గా ఉంది అన్నట్లు చెప్పారనమాట. ఏం చేయలేం కదా, టైం ఎలా చేస్తే మనం అలా పోవడం తప్ప ఇంకేం చేయలేం. అండ్ మేము కూడా, మా ఫ్రెండ్ కూడా యాడ్ అయ్యిందనమాట, మా రూమ్మేట్ ఇంకా మెట్రోలో. సో ముగ్గురం కలిసి ఇలా మాట్లాడుకుంటూ జ్యూస్ తాగుతూ ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట పీజీకి. ఇక్కడైతే వీళ్ళు మళ్ళీ ఏదో తీసుకోవాలని వచ్చారనమాట. సో ఒక ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకా మేము బయట ఫుడ్ తీసుకొని ఇంకా పీజీకి వెళ్ళిపోతున్నాం అనమాట. అలా మాట్లాడుకుంటూ ఫన్ చేసుకుంటూ ఇంకా వెళ్ళిపోయామన్నమాట పీజీలోకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.